కేసీఆర్ తన పాత్ర పోషించకుండా ఫామ్ హౌస్ లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. అసెంబ్లీలో తగినంత బలమున్నా ప్రజల పక్షాల పోరాడకుండా భయపడి అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వంలో ఉమ్మడి నల్గొండ, పాలమూరు జిల్లాలకు ఏం చేశారని ప్రశ్నించారు. తనను విమర్శించే స్థాయి కేటీఆర్, హరీష్ రావుకు లేదు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కన్నులాగా అసెంబ్లీలో ఫామ్ హౌస్లో అసెంబ్లీకి రాకుండా ఫామ్ హౌస్లో నిద్రపోయి ఇవాళ మేము అసెంబ్లీలో మీరు చూశారు ఎన్నోసార్లు. అరే కేసీఆర్, నీకు 14 నీకు 39 మంది బలం ఉంది. మా బట్టి విక్రమార్క 6 ఎమ్మెల్యేలున్నా, సిఎల్పి నాయకున్నా ప్రతిరోజు నువ్వు మైక్ ఇచ్చినా ఇవ్వకుండా ప్రజల పక్షాన పోరాటం చేసిండు. ఆ పోరాట ఫలితంతోనే మా ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది. నువ్వు చేసిన తప్పులన్నీ కూడా 6 ఎమ్మెల్యేలతో ఉన్న బలం ఉన్నా సరే నీకు 39 బలం ఉంది, ఎందుకు వస్తలేవని చెప్పి ఆ రోజు మా బట్టి విక్రమార్క సిఎల్పి నాయకుడు డిప్యూటీ లీడర్ శ్రీధర్ బాబు గారు కొట్లాడిండు. ఈయన 39 మంది ఉన్న 14 నెలలు మీ 5 సార్లు అసెంబ్లీ పెడితే రాలే. నేను ఛాలెంజ్ చేసిన హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడే మీరు బచ్చగాలి మీరెందుకు మాట్లాడుతున్నావు, మీ మామని మీ నాయనని రమ్మని చెప్పు, ఛాలెంజ్ చేద్దాం. మీ 10 సంవత్సరాల పాలన మా ప్రభుత్వం ఏం చేస్తుందో తేల్చుకుందాం, మీ బచ్చగాలతో మేమెందుకు మాట్లాడుతామని నేను ఎన్నోసార్లు చేసినా. నాకు ఇవాళ సంతోషంగా అనిపిస్తుంది. ఇవాళ నా ఛాలెంజ్కు నిన్న కూడా కేటీఆర్ నల్గొండకు వచ్చి నల్గొండను ఎండబెట్టి ఎస్ఎల్పి సొరంగాన్ని పండబెట్టి ఉదయ సముద్రం పూర్తి చేయకుండా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కాలు కూడా పెట్టాలి. 10 ఏళ్ళు జిల్లా మినిస్టర్ పెట్టాలి, కేటీఆర్ పెట్టాలి. అలాంటి వచ్చి వాడు వీడని మాట్లాడి నా మీద. అప్పుడు నేను చెప్పిన గాంధీ భవన్లా, అరే నువ్వు బచ్చగాని మీ నాయన పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, హరీష్ రావు వాళ్ళ మామ పేరు చెప్పి ఎమ్మెల్యే అయినావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఒక రైతు కొడుకుగా ప్రజల నుంచి పోరాటం చేసి వచ్చిన మీరిద్దరు నా కాలి గోటితో సమానం.